హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భుజాలు 1/3, 1/2, 1/4 అంటే ఇన్వర్స్ రేషియోలో నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు. దాని చుట్టుకొలత ఇస్తాడు. త్రిభుజం తల చుట్టుకొలత 260 సెంటీమీటర్స్ అంటున్నాడు. అయితే పెద్ద భుజం ఏదని అంటున్నాడు, అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ రేషియో అంటే ఆ భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయకుండా ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం నార్మల్ గా ఉన్న నిష్పత్తిలోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఏవైతే హారాలు ఉన్నాయో వాటికి మనము కసా కట్టాలి. 3 to 4 కి కసా 12 వస్తుంది. ఆ 12 ఎల్సిఎం అనేది ప్రతి దానికి ఇంటూ చేయాలి. ప్రతి దానికి ఇంటూ చేస్తే అప్పుడు 3 4s 12 కాబట్టి 4:2 6 12 6:4 3s 12 3 అంటే నిష్పత్తులు ఏ రేషియోలో ఉంటాయి? ఆ భుజాలు 4:6:3 రేషియోలో ఉంటాయి. మనకి చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత అంటే అర్థం అంటే అన్ని భుజాలతో ఒక మొత్తమే. కాబట్టి 4 + 6 10 + 3 అంటే 13 పార్ట్స్ అనేది మనకి 260 సెంటీమీటర్ అని అంటున్నాడు. వాడే అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతుందంటే అతి పెద్ద భుజము ఈ మూడింట్లో పెద్దది ఏది? 6 పార్ట్స్ ఉండేది కదా పెద్ద భుజం అవుతుంది. కాబట్టి 6 పార్ట్స్ ఎంత అవుతుందని అంటున్నాడు. మనకి 13 పార్ట్స్ 260 అయింది. ఏ విధంగా అయింది? ఇంటూ 20 చేశాడు. ఎందుకు? 13 2s 26 13 0s 0 ఆ విధంగా ఇంటూ 20 చేశాడు. కాబట్టి ఇక్కడ ఇంటూ 20 చేసాం అనుకోండి, 6 × 20 120 సెంటీమీటర్ అనేది పెద్ద భుజం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.